ఇంకోటి ఏంటంటే ఇప్పటికే పాకిస్తాన్ విపత్కర పరిస్థితిలోకి ఎదుర్కొంటుంది. ఏ విధంగా ట్రంప్ దాని మీద ఒత్తిడి చేస్తున్నాడు, ఇరాన్ మీద అటాక్ చేయండి అని. ఇరాన్ మీద అటాక్ చేయండి, డైరెక్ట్ అటాక్ చేస్తే చాలా ప్రమాదం దాన్ని. కాబట్టి ఏదో సౌదీ అరేబియాని రక్షించుకున్నట్టు అక్కడికి వెళ్ళి దోకోవడం అనమాట. దాని ద్వారా సౌదీ అరేబియా మీద వచ్చే మిసైల్స్ని అది ఆపడానికి ట్రై చేయడం. ఇప్పటికీ అమెరికా రక్షణ వ్యవస్థలే, అమెరికా ప్యాట్రోయిట్, తాళ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో సౌదీ అరేబియా డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్లే పనిచేయనప్పుడు ఆఫ్టర్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎక్కడ సౌదీ అరేబియాని రక్షిస్తాయి అనేది ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇట్స్ ఎ పూలిస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే పాకిస్తాన్ తప్పించుకుంటుంది, మేము కూడా రక్షిస్తాం, యుద్ధంలో ఉన్నాం, ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాని కాకాపడడం, సౌదీ అరేబియాని కాకాపడడం, ఎక్కువ లోన్లు తెచ్చుకోవడం, అంతే తప్పితే ఏమీ దాని సైనిక దళాలు నిష్ప్రయోజనం. అక్కడ ఉన్నా లేకపోయినా ఒక్కటే అని చెప్పొచ్చు. దానికి సౌదీ అరేబియాలో ఈ ఫుడ్ కలిసి వద్దనమాట సైన్యాలకి, అది కూడా పెద్ద కష్టంగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్కి. ఒక రకంగా ఇది ఇండియా పన్నిన ఒక వ్యూహం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఏంటి, ఇరాన్కి పాకిస్తాన్ శత్రు దేశంగా తయారైంది. ఇరాన్ ఇప్పుడు బలిసిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సహాయం చేస్తుంది, తాలిబాన్కి సహాయం చేస్తుంది. అంటే ఏంటి, ఇండియా వ్యూహం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ చుట్టూరు అంటే 3,300 కిలోమీటర్లు ఇటు పక్కన ఇండియా ఉంది, 2,650 కిలోమీటర్ల దగ్గర జోరాన్ లైన్ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ ఉంది తాలిబాన్, ఇటు ఇంకొక 1000 కిలోమీటర్లు ఇరాన్ బోర్డర్ వెంబడి ఇరాన్ రెడీగా ఉంది. అంటే పాకిస్తాన్ చుట్టూరా మనం శత్రు దేశాన్ని క్రియేట్ చేసాం. ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేసేది లేదు. అంటే ఇండియాతో యుద్ధం చేయడం పాకిస్తాన్కి ఇక అసంభవం. పూర్తి శత్రువుల్ని అక్కడ తయారు చేసి పెట్టాం. ఇది ఒక ఇండియా అద్భుతమైన వ్యూహం.